ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం రాకడ మరియు ప్రవచనాల రహస్యాలు. ఒక అనూహ్యమైన రోజు ప్రపంచం దాని చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రూపుమారుతుంది. కొంతమంది అకస్మాత్తుగా అదృశ్యమవుతారు. సమయం ఆగిపోతుందనిపిస్తుంది. గాలిలో ఏదో అనిర్వచనీయమైన ధ్వని వినిపిస్తుంది. ఇది కలలా, భయంకరమైన వాస్తవమా, లేక స్వర్గీయ ప్రణాళికలో భాగమా? ఇది దేవుని మాటల్లో చెప్పబడిన రాకడ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. రాకడ అంటే ఏమిటి? రాకడ అంటే దేవుని బిడ్డలు, అంటే యేసుక్రీస్తుని విశ్వసించిన వారు ఆయన తిరిగి రానున్న సమయానికి ముందు హఠాత్తుగా ఒక క్షణంలో గాలిలోకి ఎత్తబడతారు. ఇది మానవ చరిత్రలో దివ్యమైన అంతిమమైన ఘటన. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు సెలవిచ్చినట్లుగా, ప్రభువు తన స్వరంతో స్వర్గదూతుడి ధ్వనితో వచ్చినప్పుడు మేము గాలిలో ఆయనను కలుసుకునేందుకు ఎత్తుకొనబడతాము. రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? మృతుల పునరుత్థానం. క్రీస్తులో మరణించిన వారు ముందుగా లేచి వస్తారు. జీవించుచున్న విశ్వాసులు ఒక్క క్షణంలో మారిపోతారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. దేహ మార్పు. భౌతిక శరీరాలు ఆధ్యాత్మిక శరీరాలుగా మారుతాయి. గాలిలో ప్రభువుతో కలిసే సంఘటన. భూమిపై గందరగోళం. ఒకేసారి కొందరు అదృశ్యమైతే అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. రాకడకు ముందు ఏ ప్రవచనాలు నెరవేరాలి? బైబిల్ ప్రకారం కొన్ని ప్రవచనాలు రాకడకు ముందే జరుగుతాయి. ఇప్పటికే నెరవేరినవి: ఇజ్రాయేలు దేశ పునరుద్ధరణ 1948, సర్వప్రపంచ సువార్త ప్రచారం మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, పాపం పెరగడం మత్తయి సువార్త 24వ అధ్యాయం 6-7 వచనాలు. ఇంకా జరగాల్సినవి: యెరూషలేం మీద శాంతికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, ప్రపంచ నాయకుడు అంత్యక్రీస్తు అభివృద్ధి, ఆధ్యాత్మిక నిర్లక్ష్యం పెరగడం, దేవుని ప్రజలలో మేల్కొల్పు. ముఖ్యంగా బైబిల్ ఎక్కడ రాకడకు ముందుగా ఇది జరగాలి అని ఖచ్చితంగా చెప్పదు. అది ఏ క్షణమైనా జరగచ్చు అని హెచ్చరిస్తుంది. రాకడ తర్వాత ఏమి జరుగుతుంది? 7 ఏళ్ల భయంకర దుఃఖకాలం, అంటే శ్రమల కాలం. అంత్యక్రీస్తు పాలనలో దేవుని కోపం భూమిపై కుమ్మరిస్తుంది. ఇజ్రాయేలు మరియు యేసుని గురించి మారిన దృక్పథం. చివరిలో యేసు భూమిపై తిరిగి వస్తారు. ఇది రెండవ రాకడ. మనం సిద్ధంగా ఉండాలా? ఎలా? సిద్ధంగా ఉండటానికి యేసును వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించండి. పవిత్ర జీవితం గడపండి. ప్రార్థన మరియు వాక్యంతో నిత్య సంబంధం. రాకడ నిజం అని గట్టిగా నమ్మండి. లూకా సువార్త 21వ అధ్యాయం 36 వచనాలు సెలవిచ్చినట్లుగా, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను. మీరు ఉండబోయే సమస్తమునకు అర్హులై ఉండుటకై, ప్రభువును ఎదుర్కొనుటకై ఎల్లప్పుడూ మేల్కొనుచు ప్రార్థన చేయుడి. రాకడ ఒక మిత్ కథ కాదు, అది దేవుని వాగ్దానమైన వాస్తవం. ప్రపంచం మారిపోతుందేమో గాని ప్రభువుని వాక్యం మారదు. రాకడ సంభవించిన క్షణంలో మీరు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మాటలు కాదు, మనస్ఫూర్తిగా ఆలోచించే సమయం ఇది. ఇంకెందుకు ఆలస్యం? ప్రభువు రానున్న రోజులు దగ్గర పడుతున్నాయి. ఆలస్యం చేయకండి. ఇప్పుడే ప్రభువు కోసం సిద్ధమవుదాం. దేవుని వాక్యం మరిన్ని హృదయాలకు చేరాలంటే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.